హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ నేను శంకర్ గౌడ్ మా హయంలో ఫిరాయింపులు కాదు విలీనం చేసుకున్నాం మా హయంలో ఫిరాయింపులు కాదు విలీనం చేసుకున్నాము ఎవరు అంటున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయుడు మాజీ షాడో సీఎం కేటీఆర్ ఈ కేటీఆర్ అనే మాటలు ఎట్లున్నాయి ఇక్కడ హరీష్ రావు అనే మాటలు ఏమున్నాయంటే మనుషులను రెచ్చగొట్టేటట్టు కక్ష సాధింపు తర్వాత ఏదో పోడగొట్టుకున్న బాధలో ఉండి ఇప్పుడు వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా ఇలాంటి మాటలు మాట్లాడితే కొంచెమన్నా సిగ్గు శరం ఏం లేదనిపిస్తుందా ప్రజల దగ్గర అర్థమైతలేదు. తర్వాత ఏమంటుండు ఆయన మాట్లాడుతూ తమ హయాంలో బీఆర్ఎస్ పార్టీలో శాసనసభ పక్షాలను విలీనం చేసుకున్నామే తప్ప ఒక్క ఎమ్మెల్యేను చేర్చుకుంటూ ఫిరాయింపులకు పాల్పడలేదన్నారు. ఒక్కసారన్నా సిగ్గుండాలి. 2014 అఫిడవిట్ తీసుకున్న తర్వాత మీరు టీఆర్ఎస్ పార్టీ ఉండి బీఆర్ఎస్ కాకముందుకు తెలుగుదేశం పార్టీని 42 మందిని లైన్గా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. కొంచెమన్నా ఆలోచన ఉండాలా. డబ్బులు ఇచ్చి కొనుక్కొని పార్టీని భూస్థాపితం చేసిన ఘనత మీది కాదా? మీ అయ్యా అన్నకి వెళ్ళి వచ్చినోడు కాదా? టీడీపీలకి వెళ్ళి వచ్చినోడు కాదా? ప్రతి ఒక్కరిని లాక్కొని పోస్టులు ఇచ్చింది కాదా? సబితా ఇంద్రారెడ్డి ఎల్లకెళ్ళి గెలిచింది, ఎల్ల మినిస్టర్ పోస్ట్ ఇచ్చిండ్రు. ఇంకా కొంచెమనక అన్నం తిన్నట్టు మాట్లాడండి, అన్నం తిన్నట్టు మాట్లాడాలి. 42 మందిని నాశనం చేసి ఈరోజు మీరు మాట్లాడతారు. కాంగ్రెస్ వాళ్ళన్నా ఇప్పుడు వచ్చిన తెలంగాణ ప్రజలు గెలిపించుకున్న తర్వాత వాళ్ళు వస్తే వద్దంటలేరు, కానీ మీరన్నా కొనుక్కున్నారు. వాళ్ళు వచ్చి మీరు లీగల్గా చేరుతున్నారు. వాళ్ళు వచ్చి ఇంకా మీరు కొనుక్కోవడం డబ్బులతో ప్రజల డబ్బులను నాశనం చేసేసి మీరు కొనుక్కోవడం జరిగింది. తర్వాత ఇంకోటి ఉంది, కాంగ్రెస్ టీడీపీ బీఎస్పీ శాసనసభ పక్షాలను బీఆర్ఎస్ విలీనం చేసుకున్నామని తెలిపారు. అది విలీనం అనరు, భూస్థాపితం మీరు చేసిండ్రు. ఎమ్మెల్యేలను కొనుక్కొని ఎవరి డబ్బులతో కొన్నారు? ప్రజల డబ్బులతోటి అవినీతి పరంగా కొన్నారు మీరు. ఈరోజు మీరు మాట్లాడితే అంతూ ఆధారం ఉండదు, ఎక్కడ పెట్టినా మీది చక్కగా ఉండాలనే టైపు. మీరు చూస్తారా? మీడియా లేదా? పోనీ ప్రజలు లేరా? పోనీ ఇప్పుడున్న మీరు చేసుకున్న అందరూ కాంగ్రెస్లో లేరా? ఏ టీడీపీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు లేరు? అందరు ఉన్నారు కదా, బ్రతికే ఉన్నారు కదా, ఎవరు పోలేదు. ఇంకా ఈ మధ్యన ఒక చిన్న అమ్మాయి లాస్య నదితో చనిపోయింది తప్ప అందరూ సీనియర్లు మొత్తం అలాగనే ఉన్నారు. అంటే నీకంటే వచ్చినది నువ్వు 10 ఏళ్ళు, ఆ 10 ఏళ్ళ మొత్తం వచ్చి ఆ సప్లిమెంటరీ రాసి వచ్చినట్టుగా అమెరికాలో ఉండి ఇక్కడ వచ్చి తెలంగాణలో చేరినావు. నీకేం తెలుసని రాజకీయ అవగాహన ఏం తెలుసు? ఏదో మీ అయ్యే జీన్స్ ప్రకారం ఏంటంటే అయ్యా అదేది అసభ్య పదజాలం ఎట్లా యూజ్ చేస్తాడో అందులో నువ్వు సగం యూజ్ చేస్తావు. అట్లా నీ బావ ఒకటి, మీకు అవి తప్ప ఇంకేమీ గతి లేదు, ఇంకా మీకు ఏది లేదు. క్లారిటీగా చెప్పాలనుకుంటే ఒక పద్ధతి, సంస్కారము, ఒక బంధము, బంధుత్వము, రాజకీయం అనేది ఎలా ఉండాలి, ప్రజలకు ఏ విధంగా అనుకూలంగా ఉండాలి, ప్రజలకు ఏం మేలు చేయాలి, ప్రజలకు అనుకూలంగా ప్రజలకు తెలియజేయాలి, ప్రజల అప్రూవల్ తీసుకోవాలి, చట్టసభల్లో పెట్టాలి, ప్రజలకు అనుకూలతను ఇవ్వాలి, ప్రజలకు హాస్పిటల్స్ కావాలి, స్కూల్స్ ఎలా ఉండాలి, నీళ్లు ఎలా ఉండాలి, నిధులు ఎలా ఉండాలి, నియామకాలు ఎలా ఉండాలి, ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే పాలవర్గం ఏ విధంగా ఉండాలి, ఆ పాలవర్గం ఎప్పుడు మీటింగ్ పెట్టాలి, తిరిగి తెలంగాణ రాష్ట్రం అంతా ఎప్పుడు తిరగాలి, ఏం బోడగొట్టుకున్నాము, ఏం గెలిపియాలి, ఏం చేయాలి, రైతులను ఎలా చూడాలి, స్కూల్స్ని ఎలా చూడాలి, కాలేజీలను ఎలా చూడాలి, ఏదైనా కొంచెమన్నా ఉందా? కొంచెమన్నా ఏమన్నా ఉందా? ఇప్పుడు చూసి ఇప్పుడున్న నాయకుని చూసి నేర్చుకోండి. మీరు పొడగొట్టుకున్నది ఏందో ఇప్పుడు తెలిసిపోతుంది మీకు. తర్వాత కానీ సీఎం రేవంత్ రెడ్డి తమ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్ళి కండువాలు కప్పుతున్నారని విమర్శించారు. కనిపిస్తలేదా? అంటే మీకు 4 కళ్ళు ఉన్నాయా? ఇవి సీఎం ఇంటికి వచ్చిండు, వాళ్ళ ఇంటికి పోలే. అదే అన్నీ తొండి, అన్నీ ఉల్టా మాటలే తప్ప ఇంకేమీ లేదు.